సింహరాశి వారికి నవంబర్ 21 నుండి నవంబర్ 30 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతువు ద్వితీయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ దానివల్ల కలిగే అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, కుటుంబంలో అంటే భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు. కుటుంబం అంటే ఇప్పుడున్న కుటుంబాలుగా మనం పరిగణించవలసిన పని లేదు. ఎందుకంటే విడిపోయారు. మన భారతీయులందరూ కులాలుగా, శాఖలుగా, మతాలుగా ఎలా అయితే విడిపోయారో, కుటుంబంలో కూడా ఎవరి యొక్క పొడ ఎవరికి గిట్టట్లేదండి. నేను, నా భర్త, నా పిల్లలు ఈ విధంగా అయిపోయింది. మరి మేము నింపుకోవాలి అంటే మేము 7 అన్నదమ్ములు, మేమంతా కలిసే ఉన్నాం. 7 అన్నదమ్ములు, తోడుకోడళ్ళు ఒక 5 మంది, పిల్లలు, మా నాన్నగారు, తల్లి, తండ్రి అందరూ కలిసే ఉన్నాం చాలా వరకు ఉన్నాం. ఆ తర్వాత వేరే ట్రాన్స్ఫర్లు అయిపోవటము, మరి కారణాంతరం వల్ల విడినప్పటికీ కూడా అలాంటి సమిష్ట కుటుంబాలు ఈరోజు లేవు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకి ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో ఆయన ఉండటం వల్ల కేవలం వీళ్ళిద్దరే ఆయన మాత్రం అనుకోవద్దండి. వాళ్ళ మధ్యన ఒక పొంతన లేకపోవటము, అలాగే ధన విషయంలో కొంచెం వెనకబాటుతనం కనబడటము, అలాగే మాటలో కొంచెం కఠినత్వం, ఇది చాలా ప్రమాదకరం అండి. మనకు ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నింటిలో ఇది క్రోధంలోకి వస్తుంది. ఈ మాట కఠినత్వం అనేది కూడా ఈ క్రోధంలో ఒక భాగం. అంచేత అది చాలా చాలా ప్రమాదకారి. అంచేత దాన్ని కూడా తగ్గించుకోవాలి. అది పుట్టక నుంచి పెద్దవాడు తగ్గించుకోవాలంటే పిల్లవాడికి ఏం తెలియదు, నా కోపం ఎక్కువ వాడికి ఏం తెలుస్తుంది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అమ్మమ్మగా, ఒక అవ్వగా మీరు చెప్పాలి. చెబితే వాడికి చిన్నప్పటి నుంచి ఆ గ్రహాల యొక్క ప్రభావం కన్నా కూడా మీరు చెప్పిన మాట యొక్క ప్రభావం వాడికి ఎక్కువ ఉంటుంది. రవి యొక్క సంచారం చతుర్థంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ ఏంటంటే విద్య విషయంలో కొంచెం వెనకబడతాను ఉంటుంది. అలాగే తల్లిగారు విషయంలో, ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే భూమి, అదే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. అలాగే మీరు వ్యాపారమే అక్కర్లేదు, మీరేదో రిపేర్ చేయించాలనుకున్నారు, లేదా అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చేర్పులు మార్పులు చేయించాలనుకున్నారు. కానీ ఈ పీరియడ్లో, ఈ సమయంలో మీకు అది సాధ్యపడదు. చతుర్థంలో రవి ఉన్న రోజులు మీరు అది కొంచెం సాధించడం కష్టం అవుతుంది. ఇక చతుర్థంలో బుధుని యొక్క సంచారం మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఈ రవి ఏవైతే మనకి దుష్ప్రభావాలు కలిగి చేస్తున్నారో దానికి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుడు ఇస్తూ ఉంటాడు. మరి ఒకే రాశిలో ఉన్నటువంటి 2 గ్రహాలు ఒకటి అట్లా అవుతూ ఉంటే ఒకటి ఇట్లా అవుతుంది. ఇది శుభవిస్తుంది అంటున్నారు, ఇది అశుభవిస్తుంది అంటున్నారు, అవే ఫలితాలు అంటున్నారు. ఎలా అంటే ఆరోగ్య విషయంలో ఇంకేమో ప్రమేయమే లేదనుకోండి, ఆదాయ విషయంలో ఇంకెక్కువ ఈయన చూపించగలుగుతాడు, ఆయనేమో రాకుండా చేయగలుగుతాడు. అంటే ఏం లేదండి, ఇప్పుడు మన కుటుంబంలోనేనండి మన తండ్రి గారు కష్టపడి సంపాదిస్తూ ఉన్నాడు, భార్యామణి గారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది, లేకపోతే పిల్లవాళ్ళు వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉన్నాయి, సంపాదించేవాడు ఒకడు, ఖర్చు పెట్టేవాడు 3, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అంతే ఇక్కడ కూడా అంతే. ఆ గ్రహాలు రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు జరిగే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఒకటి అనుకూలంగా ఉంది, ఒకటి ప్రతికూలంగా ఉంది. కాబట్టి మన ఇంట్లో ఏం జరుగుతుందో అదే పరిస్థితి ఇక్కడ కూడా మీరు అన్వయించుకోండి. ఓకే. చతుర్థంలో రవి బుధుల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇక 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటుంది. ఇక్కడ 5వ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే సంతానం అంతా చక్కగా మీరు చెప్పిన మాట వింటారు, చదువు మీద శ్రద్ధ పెడతారు, ఆటల మీద శ్రద్ధ తగ్గిస్తారు. అలాగే వాళ్ళ బుద్ధిబలం బాగుంటుంది. వాళ్ళకి ఏదైనా సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం ఇట్లాంటి వాటిలో మీరు శిక్షణ ఇప్పిస్తూ ఉన్నా సరే, లేదా కొంతమందికి దైవదత్తంగా వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఈ సంగీతాలు అవన్నీ ఏంటంటే అవన్నీ దేవుడిచ్చిన వరాలుగా వస్తూ ఉంటాయి. కొన్ని దానికి నవిషీలు చెక్కాలి మనం. ఏమండి, అటువంటివి ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు అందులో చక్కగా రాణిస్తారు. దానికి మరింతగా రాణించాలి అంటే ఒక తల్లిదండ్రులుగా, లేకపోతే ఒక అన్నదమ్ములుగా, ఒక తాత అమ్మమ్మలుగా ఏదో మీ యొక్క సహాయం అందిస్తే వాడు ఆ రంగంలో అంటే చిత్రలేఖనం కావచ్చు, గానం కావచ్చు, నృత్యం కావచ్చు, ఇట్లాంటి లలిత కళలకు సంబంధించి ఇందులోనే సరే వాళ్ళు మరింత రాణించగలుగుతారు. పంచమంలో కనుక శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉండేటైతే పిల్లలు. ఓకే.
ఇక సప్తమంలో శని యొక్క సంచారం జరుగుతుంది. సప్తమంలో శని యొక్క సంచారం వల్ల కొంచెం భార్యాభర్తల మధ్యన వీరి మాట వారికి పొసగకపోవటము, వారి మాట వీరికి పొసగకపోవటము. అలాగే ఇక జాయింట్ వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు కలిసి, అయితే ఎక్కడ కూడా మీకు వీళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఏర్పడేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. అలాగే అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమంలో రాహు యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. అక్కడ కూడా మీకు ఏంటంటే కొన్ని చెడు వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని కష్టాలు కూడా పడవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొంత చిన్నప్పటి నుంచి కానివ్వండి, భయభర్త కానివ్వండి, లేకపోతే మధ్యలో స్నేహాల వల్ల చేరనివ్వండి, ఏమైనా దురలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కొంత ఒక ప్రిజనింగ్ అంటే ఒక ఖైదీ లాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అలాగే దుర్వార్తలు వినే అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో గురువుగా మనం చెప్పుకోవాలి. దశమంలోనే ఉన్నారు కానీ వక్రగతిలో ఉన్న కారణంగా భాగ్యస్థానంలో ఉన్నట్టుగా చెప్పుకోవాలి. భాగ్యస్థానంలో గురువు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారండి ఆయన. ఎందుకంటే ఆయనకి విశేష దృష్టిలు ఉన్నాయి. విశేష దృష్టి సప్తమ దృష్టి కంటే కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయండి, కొంచెం మరింత పవర్గా ఉంటాయి. 7వ స్థానం మామూలుగా మన సప్తమ వీక్షణం ఉండేది అన్ని గ్రహాలు. అయితే 5వ స్థానంలో ఆయన వీక్షణం మరింత బలంగా ఉంటుంది సప్తమ దృష్టి కంటే. ఈ పంచమ సప్తమ దృష్టి కంటే కూడా భాగ్యస్థానంలో గురువు యొక్క దృష్టి మరింత బలంగా ఉంటుంది. ఇక్కడ భాగ్యస్థానంలో గురువు యొక్క దృష్టి ఉన్న కారణంగా అక్కడ మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటము, దాన ధర్మా చేయటము, తీర్థయాత్రలకు వెళ్ళటము, అలాగే వాహన సౌఖ్యం, ఇట్లాంటివన్నీ దైవభక్తి, ఉపాసన, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా గురువు యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల మీకు లభిస్తూ ఉన్నాయి. కాకపోతే వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుందండి. వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారము మనకి అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. దీనివల్ల ఏంటంటే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, శత్రువుల యొక్క పెరుగుతారు, వాళ్ళ వల్ల కొంచెం శత్రు భయం పెరుగుతుంది. మనోవిచారం అంటే మనసులోనే కొన్ని పరిణామాలు ఎప్పుడో జరిగిపోయినవి కావచ్చు, ఇప్పుడు నడుస్తున్నవి కావచ్చు, మనకి విచారాన్ని కలిగించే పరిస్థితులు ఉంటాయి. అలాగే కొంతమంది విదేశీయానానికి అయితే సహకరిస్తాడు, కానీ మిగతా కొంచెం కారాగారం ఇట్లాంటివన్నీ కొన్ని ధన నష్టం ఇట్లాంటివన్నీ పరిణామాలన్నీ కూడా మనకి వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ నవగ్రహాల వల్ల కలుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వాటి నుంచి తప్పించుకోవడానికి కూడా ఇవి ఈ ఫలితాలు ఇస్తాయని ఎవరైతే చెప్పారో ఆ మహానుభావులే ఈ ఫలితాల నుంచి మనం బయటపడడానికి దారి చూపించారు. ఆ పరాశరుడు, ఆ ఋషీశ్వరులే మనకు చూపించారు. వారు చెప్పిన మార్గంలో మనం నడవండి. ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించినటువంటివన్నీ చదువుకోండి. మీరు ఈ కష్టాలన్నిటి నుంచి కూడా బయటపడండి.